హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక కంప్లీట్ గా వీడియో వాచ్ చేయండి. నేను చెప్పే టాపిక్ వచ్చి కంప్లీట్ గా ఒక డొమైన్ పర్చేస్ చేశాక మనం ఆ డొమైన్ సంబంధించిన హోస్ట్ సంబంధించింది ఎలా యాక్టివ్ చేయాలి, యాక్టివ్ చేసిన తర్వాత ఎలాగ మనం సి పైన అంటే కంట్రోల్ పైన క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే వెబ్సైట్ వచ్చి చరణ్ గ్రూప్స్ వెబ్సైట్ అండి. ఇది మనం డొమైన్ పర్చేస్ చేసాం. పర్చేస్ చేసిన తర్వాత మనకు డిఎన్ఎస్ లో నేమింగ్ సర్వర్స్ అప్డేట్ చేసుకోవాలి. ఎక్కడైతే మనం హోస్టింగ్ పర్చేస్ చేస్తామో వాళ్ళకి మన నేమ్ సర్వర్స్ ప్రొవైడ్ చేస్తారు. దాన్ని ఏమంటే డెడికేటెడ్ నేమ్ సర్వర్స్ ఉంటాయండి. ఆ నేమ్ సర్వర్స్ మనము అప్డేట్ చేసుకోవాలి. ఇక్కడ నేమ్ సర్వర్స్ లో చేంజ్ నేమ్ సర్వర్ క్లిక్ చేసుకొని అప్డేట్ చేసుకోవాలి. ప్రతి వెబ్సైట్ సేమ్ ఉంటుందండి. ఎలాంటి గోడాడ్ డొమైన్ లో తీసుకున్నా కానీ మీకు ఫస్ట్ మీరు అప్డేట్ చేసుకోవాల్సింది నేమ్ సర్వర్స్. అది మనకు యాక్టివేట్ కావడానికి కొంచెం టైం పడుతుంది. సో యాక్టివేట్ అయిపోయింది అనుకోండి, మనము వెబ్సైట్ యొక్క కంట్రోల్ ప్యానల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఏ విధంగా కంట్రోల్ ప్యానల్ క్రియేట్ చేసుకోవాలి? ఫస్ట్ మనకు ఇక్కడ డొమైన్ నేమ్ కాపీ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ డొమైన్ నేమ్ కాపీ చేసుకుంటున్నా. ఇక్కడైతే మనకు కంట్రోల్ ప్యానల్ లో డబుల్ ఉంటుంది. సో ఇక్కడ మనం ప్రతి వీడియో కూడా మనం ఇన్ డీటెయిల్ గా చెప్తున్నామండి. కంప్లీట్ గా చూసుకోండి, చూసుకున్నాక మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ క్రియేట్ అకౌంట్స్ ఉంటాయి. ఇక్కడ మనకి క్రియేట్ అకౌంట్స్ లో మనకు కావాల్సిన డొమైన్ ఇక్కడ యాడ్ చేస్తాం. తర్వాత మనకి ఏదైతే మనకు ఉందో ఇక్కడ డొమైన్ నేమ్ ఏదైతే మనకి ఇక్కడ ఉందో, సో దాన్ని బట్టి అదే యూజ్ మనకు బుక్ అయిపోతుంది. ఇక్కడ నేను ఇక ఇచ్చేసాను. మనకి ఏది కావాలో కదా మనం పెట్టేసుకున్నాము. మెయిల్ ఐడి ఇచ్చేసాము. ఇక్కడ కంప్లీట్ గా మనకు ఒక డీటెయిల్స్ ఉంటాయండి. ఏదైతే మనకు కావాలో అది ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. అంత అయిపోయిన తర్వాత మనకి ఇవన్నీ రూటింగ్స్ ఉంటాయి. ఇక్కడ లో మీరు రూటింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ డిఎన్ఎస్ యాక్టివేట్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు కంప్లీట్ గా మీకు దీని యొక్క సి ప్యానల్ క్రియేట్ అవుతుంది, అంటే కంట్రోల్ ప్యానల్. మీరు ఎవరైనా కంట్రోల్ ప్యానల్ లాగిన్ అవ్వాలనుకుంటే డైరెక్ట్ గా ఇట్లా లాగిన్ కావచ్చు. ఎట్లా? website.com/సి ప్యానల్ అంటే ఇప్పుడు యాక్టివేషన్ అవుతుంది అన్నట్టు. అయితే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ డొమైన్ లో కనుక మనం డిఎన్స్ యాడ్ చేసుకుంటే ఇది మనకు యాక్టివేషన్ కావడానికి 1 నుంచి 24 hours టైం తీసుకుంటుంది. మాక్సిమం 1 hour లోపు అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనకి సి ప్యానల్ అనే యాక్సెస్ క్రియేట్ చేశాక ఇక్కడ మనకు ఇది యూజ్ అవుతుంది అన్నట్టు. సో మనకి ఏదైతే సి ప్యానల్ కావాలనుకుంటున్నామో ఇది క్లిక్ చేసుకొని సి ప్యానల్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో కంటిన్యూ టు సైట్ క్లిక్ చేస్తే మనకి ఇట్లా సి ప్యానల్ వస్తుంది. మనం ఏదైతే మనము క్రియేట్ చేసుకున్న యూజ్ నేమ్ పాస్వర్డ్ ఉంటుందో దాంతో ఇక్కడ మనం లాగిన్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ప్రతి వెబ్సైట్ కి మనకు కంట్రోల్ ప్యానల్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. అది మనకు ఇక్కడ వెబ్సైట్ యొక్క హోస్టింగ్ కి యూజ్ అవుతారు, అంటే వెబ్సైట్ పనిచేయడానికి. ఇప్పుడు గో టు సి ప్యానల్ క్లిక్ చేసాను అనుకోండి, సి ప్యానల్ ఓపెన్ అయిపోతుంది. లేదా ఇక్కడ ఇచ్చేసాను కదా, శరణ్ గ్రూప్ లో .com/సి ప్యానల్. ఇక్కడ నేను యూజర్ నేమ్ ఇచ్చాను, పాస్వర్డ్ ఇస్తున్నాను. పాస్వర్డ్ కూడా మీకు అవపడదండి. అదే ఇక్కడ ఏదైతే మనకు ఉందో ఇక్కడ అది చేసుకోవచ్చు. మనం ఏదైతే మనము ఆ, ఇచ్చామో అది ఇక్కడ కంప్లీట్ గా చూసుకొని ఇచ్చుకోవాలండి. ఏది మనం కంప్లీట్ గా పాస్వర్డ్ ఏమి ఇచ్చామో అది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మనం లాగిన్ అయిపోయినాం. సో ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ లాగిన్ అయిపోయింది, ఇక్కడ లాగిన్ అయిపోయింది, ఏదైనా అదే సేమ్ అని చూసుకోవచ్చు మీకు కావాలంటే. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి, చరణ్ గ్రూప్స్.com ఏదైనా మనము యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ప్రీవియస్ వెబ్సైట్ ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు రిఫ్రెష్ చేసుకుంటే మీకు 404 అంటే ఏంది? వెబ్సైట్ డొమైన్ హోస్టింగ్ యాక్టివ్ లో ఉంది, కానీ వెబ్సైట్ నో డాటా అనేది 404 అనేది మనకు ఇక్కడ వస్తుంది అన్నట్టు. ఈ విధంగా 404 అని మనము రెక్టిఫై చేసుకోవచ్చు. ఎలా అని నేను చెప్తాను. సో ఇట్లాగా ఇలాంటి వెబ్సైట్ అయినా మీరు పర్చేజ్ చేసినప్పుడు డిఎన్ఎస్ యాక్టివేట్ తర్వాతనే మనము సి ప్యానల్ క్రియేట్ చేసుకోవచ్చు. డిఎన్ఎస్ అంటే డెడికేటెడ్ నేమ్ సర్వర్, అంటే డొమైన్ పర్చేజ్ చేసినప్పుడు డొమైన్ మాత్రం వస్తుంది, హోస్టింగ్ పర్చేజ్ చేసినప్పుడు నేమ్స్ వస్తాయి. అంటే డొమైన్ కనెక్ట్ చేసేది, హోస్టింగ్ కనెక్ట్ చేసేది, దాన్ని కనెక్టింగ్ వచ్చి మీకు డిఎన్ఎస్ అంటే డెడికేటెడ్ నేమ్ సర్వర్స్. ఇది యాక్టివేషన్ అయ్యాక మీకు వెబ్సైట్ లైవ్ వస్తుంది. ఎప్పుడైతే మీ వెబ్సైట్ లో 404 కనుక ఉంటే
డొమైన్ పోస్టింగ్ లైవ్ లో ఉండి వెబ్సైట్ నో డాటా ఉన్నప్పుడు మీకు 404 వస్తుంది. దీన్ని సాల్వ్ చేసుకోవాలి. ఆ విధంగా మనము వర్క్ చేసుకొని మనము ఇంటిగ్రేట్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఎలాంటి డొమైన్ నేమ్స్ యాడ్ చేసి అంటే సి పనులు మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఎన్ని అప్డేట్స్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే సి పని కానీ ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా నాకు హాయ్ అని పింక్ చేయండి. నేను కంప్లీట్ వీడియో కాల్స్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.